హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో జావా ఫుల్ స్టాక్ ఎలా పర్చేస్ చేయాలి, అది లో ప్రైస్లోను. జావా ఫుల్ స్టాక్ మాత్రమే కాదు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు అండ్ పైథాన్ కోర్స్ కావచ్చు. అండ్ మీకు ఏ కోర్స్ అయినా తక్కువ ప్రైస్లోనే, లో ప్రైస్లోనే మీరు అఫోర్డబుల్ ప్రైస్లోనే మీరు ఏ ఇంటర్న్షిప్ అయినా మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో మా సార్ అయితే మాకైతే క్లాస్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాడనమాట. సో మీరైతే కన్ఫామ్గా యూనివర్సిటీ నామ్స్ ప్రకారం మేమైతే అందరం అయితే అందులో కోర్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో లో ప్రైజ్ అని చెప్పొచ్చు. సో మేమైతే మా క్లాస్ గ్రూప్లో సార్ పోస్ట్ చేసిన వెంటనే మేమైతే పర్చేస్ చేసాము. సో ఎలా పర్చేస్ చేయాలి అనేది అయితే మీకైతే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అయితే కొనండి, ఎందుకంటే అదైతే తక్కువ ప్రైస్. సో క్లాసెస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్స్ అయితే కొన్ని చెప్పారన్నమాట. సో ఇప్పుడైతే నేనైతే మీకు చూపిస్తాను, చూడండి ప్రాక్టికల్గా. సో చూడండి, నేనైతే లింక్ ప్రెస్ చేయగానే ఆ లింక్ అయితే మీకైతే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేయగానే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, తర్వాత పైథాన్ డెవలప్మెంట్, పైథాన్ లాంగ్వేజ్ తెలుసు కదా. సో జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, తర్వాత ఫుల్ స్టాక్ పైథాన్, తర్వాత క్లౌడ్ సర్వీసెస్. సో ఇలా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరైతే ఇందులో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డ్యూరేషన్ కోర్స్ వచ్చేసి 2 months ఉంటుంది. 2 months తర్వాత మీకు అయితే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మాకు యూనివర్సిటీ ప్రకారం మాకైతే 3-2 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది చూసారు కదా. సో నేనైతే జావా ఫుల్ స్టాక్ అయితే కోర్స్ అయితే చేయాలనుకుంటున్నాను. సో 250 రూపీస్ అయితే చెప్తున్నారు. సో నేనైతే జావా ఫుల్ స్టాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ప్రెస్ చేయగానే నాకైతే పేమెంట్ ఆప్షన్ అయితే వచ్చేసింది. సో పేమెంట్ ఆప్షన్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోన్పే అయితే సెలెక్ట్ చేశాను. సో పేమెంట్ అయితే నేనైతే కంప్లీట్ చేసేసానన్నమాట. సో మీరైతే చూస్తుండండి. సో పేమెంట్ ఆప్షన్ అయితే అక్కడ స్క్రీన్ రికార్డ్ అవ్వదు. సో నేనైతే కంప్లీట్ చేశాను పేమెంట్. సో ఆఫ్టర్ కంప్లీషన్ అదే బ్యాక్ రీలోడ్ అవుతుంది అనమాట. రీలోడ్ అయిన వెంటనే కిందకి స్క్రోల్ చేస్తే మీరు అక్కడ చూస్తే యాక్సెస్ ద కోర్స్ అని వస్తుంది అనమాట. సో యాక్సెస్ ద కోర్స్ అని వచ్చిన వెంటనే దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీరైతే కోర్సులోకి అయితే వెళ్ళిపోతారు. సో చూస్తున్నారు కదా. సో నేనైతే పర్చేస్ చేశానన్నమాట. సో ఇప్పుడైతే కోర్సు ఫస్ట్ ఇండెక్సెస్ అన్నమాట. ఫస్ట్ ఎలా ఉంటుంది అన్నది అయితే అందులో చూపిస్తున్నాను. సో ఇంటర్ఫేస్ అన్నమాట. జావా ఫుల్ స్టాక్ అనేది అయితే నేనైతే పర్చేస్ చేశానన్నమాట కోర్సు. సో 2 months డ్యూరేషన్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందో. సో టైం అయితే వేస్ట్ చేయకండి. సో ఏదో కోర్స్, మీకు నచ్చిన కోర్స్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదైతే కన్ఫామ్గా అయితే చేయండి. సో ఆ పేజ్ని అయితే మీరైతే షార్ట్కట్గా హోమ్ స్క్రీన్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే ప్రతిసారి ఆ సైట్కి వెళ్ళి ఓపెన్ చేయాలంటే షార్ట్కట్ పెట్టేసుకుంటే అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు కదా. సో అలా అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే జావా ఫుల్ స్టాక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్, జావా ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ వచ్చేస్తే దాన్ని ఫుల్ స్టాక్ అంటారు అనమాట. సో నేనైతే ఫుల్ స్టాక్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ట్రై చేద్దాం మరి. సో అదన్నమాట. సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో మీరైతే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో చూసారు, HTML CSS ఇంట్రడక్షన్ టు సెటప్, తర్వాత జావా డెవలప్మెంట్, కోర్ జావా ప్రోగ్రామింగ్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో చూస్తున్నారు కదా. సో ఫుల్ స్టాక్ అంటే ఇన్ని ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకైతే జావా ఫుల్ స్టాక్ అంటారన్నమాట, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారన్నమాట. సో జావా ఫుల్ స్టాక్ అయితే చాలా కష్టమే అంటారు, కాకపోతే పర్లేదు, మనం అయితే ట్రై చేయాలి. ఏదైనా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో ట్రై చేద్దాం. సో మీరు కూడా మీకు నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి, టైం అయితే వేస్ట్ చేయకండి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే జావా అయితే చెప్తున్నాను. సో జావా అయితే చూడండి. సో మీకైతే ఒక డెమో వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో నేనైతే మీరు ఈ కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని తక్కువ ప్రైజ్లోనే మీరైతే బై చేసుకోవచ్చు అన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే 250 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ అయితే కాదనుకుంటా.
సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట. సో చూస్తున్నారు కదా, సో జస్ట్ లైక్ దట్ అనమాట. సో మొత్తం కోర్స్ కంప్లీషన్ అయిపోయినాక మీరైతే మీరు కింద మొత్తం అంతా చదివినట్లయితే మీకు వాళ్ళైతే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో కోర్స్ కంప్లీట్ అయినట్టు 2 months. సో నాకైతే పర్లేదు అనిపిస్తుంది. సో మొత్తం క్లాసెస్ అయితే మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తారన్నమాట, తెలుగు లాంగ్వేజ్ అయితే కాదు. సో మొత్తం అయితే ఇంగ్లీష్లోనే చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ మొత్తం. సో పర్లేదు, బాగానే చెప్తారన్నమాట క్లాసెస్ అయితే. మీరైతే కేర్ఫుల్గా విని నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఏది అంత ఈజీ కాదన్నమాట. సో ఏదైనా కష్టపడి నేర్చుకోవాల్సిందే. సో అసైన్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత నేర్చుకున్న వాటిపైన ప్రాజెక్ట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అని అలా ఉంటుంది అన్నమాట. సో క్లాస్ రికార్డ్స్ కూడా ఉంటాయి. సో అదన్నమాట ఇవాల్టి వీడియో. సో మీకైతే నేనైతే అన్నీ చెప్పేశాను. సో థ్యాంక్ యూ ఆల్. సో నేనైతే రెగ్యులర్గా మన ఛానల్ అయితే జావా క్లాసెస్ అయితే చెప్తున్నాను. చూడాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. సో తెలుగులోనే చెప్తున్నాను. సో అదన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.